హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే ఆకుకూరతో పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా మామిడికాయ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఆకుకూరని తీసుకొని వాటిని బాగా ఒలుచుకొని కాడలు అవన్నీ బాగా ఒలిచేసుకొని దాన్ని నీళ్ళల్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక దాంట్లో మనం ఒక పెద్ద మామిడికాయ తీసుకున్నాను నేను, పులుపుకి సరిపోయేంత. ఒక మామిడికాయ, 3 చిన్న చిన్న టొమాటోలు తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు కారం తినే వాళ్ళైతే ఇంకా 2 కూడా వేసుకోండి. ఇవి కొంచెం కారం కాయలు కాబట్టి నేను అవే వేసుకుంటున్నాను. సో ఇవన్నీ ఆకుకూరలో వేసేసుకొని తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కల్లుప్పు వేసుకోండి. పసుపు ఉప్పు వేసేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. దీంట్లో ఆకుకూరలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కువ వాటర్ పట్టవు, ఆ వాటరే సరిపోతుంది. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడికిచ్చేసుకున్నాను. దీన్ని ఉడకడానికి ఎక్కువ టైం కూడా పెట్టదు, జస్ట్ ఒక 15-20 మినిట్స్లో బాగా ఉడికిపోతుంది. చూడండి, ఇట్లా మెత్తగా ఉడికిపోతుంది. ఆకంతా నీరు కాబట్టి ఆకంతా ఇంకిపోయింది. చాలా కొంచెం అవుతుంది ఈ కర్రీ. కొంచెమైనా కానీ అన్నం మొత్తంలోకి సరిపోతుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఆకు ఉడికిపోయాక దాన్ని ముద్దకం తీసుకొని బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకుంటే పచ్చిమిర్చి మామిడికాయ అంతా మెదిగిపోతుంది. దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అవి చిటపట అన్నాక దాంట్లోనే కొంచెం ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని తిరుగుమతి పెట్టుకుంటే అంతే, ఎంతో కమ్మగా ఉండే ఆకుకూర పుల్లగూర రెడీ.